అమెరికన్ సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ జియోనిస్టులు కలిసి ఈరోజు ఇరాన్ దేశం మీద దాడులు జరుపుతున్నారు. గత 2 రోజుల నుంచి జరుపుతున్న దాడుల్లో ఇరాన్ ముఖ్య నాయకత్వం మరణించారని చెప్పేసి మీడియాలో వచ్చింది. ట్రంప్ కూడా ఘనంగా ప్రకటిస్తున్నాడు. ఈ రకంగా దేశాల మీద దాడులు చేసి నాయకత్వాన్ని చంపి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఆ రకంగా లొంగ తీసుకోవాలని చెప్పేసి అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన తాజా కుట్ర ఇది. అంతకుముందు గాజా మీద దాడి చేసి 70,000 మందిని చంపి మారణకాండ సృష్టించారు. ఈ ఇరాన్ మీదనే 2-3 నెలల క్రితం దాడి చేసి అణుశుద్ధి కర్మాగారాలను వాటన్నిటిని ధ్వంసం చేయడానికి 12 రోజుల పాటు యుద్ధం చేశారు. వెనిజులా మీద అధ్యక్షుడిని, ఆయన భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధం ప్రయోగించారు. క్యూబాని తీసుకుంటాం, నాయకత్వాన్ని కూడా మారుస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తా ఉన్నారు. ఈ రకంగా ప్రపంచ పోలీసుగానే కాదు, ప్రపంచ గూండాగా, ప్రపంచ టెర్రరిస్ట్గా ఈరోజు అమెరికా రూపాంతరం చెందింది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరూ సన్నద్ధం కావాలి పోరాటానికి. ఈరోజు అమెరికా ఇరాన్ మీదే కాదు, ఇంకా అనేక దేశాలని బెదిరిస్తూ ఉంది. ఈరోజు మోడీ లాగా సాగిలపడి దండం పెట్టినా వదిలిపెడతాడని చెప్పేసి లేదు. మనం ఎదురు తిరిగి దాన్ని ప్రతిఘటిస్తే తప్ప మనం రక్షించుకోవడం సాధ్యం కాదని స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు భారతదేశం మీద ఈ సుంకాల ఒప్పందం పేరుతోటి మన రైతాంగాన్ని మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి ట్రంప్ కోరుకుంటే మోడీ దానికి సాగిలపడి నమస్కారం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇరాన్ మీద దాడికి సిద్ధం ఇజ్రాయెల్, అమెరికాలు పూనుకుంటుంటే ఇజ్రాయెల్కి విందు పొడవడానికి అక్కడికి మోడీ గారు వెళ్ళి వాళ్ళ పార్లమెంట్లో నెతన్యాహుని, ఇజ్రాయెల్ని పొగుడుతూ ఉపన్యాసం చేసి వచ్చాడు. భారత్ 140 కోట్ల ప్రజానీకంతో ప్రజాస్వామిక దేశంగా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. విశ్వగురువు అని చెప్పేసి మిసాలు మెలేస్తున్న ఈ మోడీ అక్కడికి వెళ్ళి ఆ రకంగా ఇజ్రాయెల్, అమెరికా తొత్తు ఇజ్రాయెల్ పత్తుల చేరి ఆ రకంగా మాట్లాడటం అనేది మన దేశానికి అవమానకరం, సిగ్గుచేటైన విషయం. అటువంటి మోడీ ఇప్పటికైనా మన మిత్రు దేశంగా ఉన్న ఇరాన్ పై దాడిని ఖండించాలి. ఖండించకపోతే ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశాన్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ దుస్థితికి మోడీ ప్రభుత్వం కారణమవుతుంది. అందుకనే మన ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మన ప్రజల్లో ఈరోజు అమెరికా దౌర్జన్యాన్ని మనం ఎండగడుతూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ప్రజలందరూ దానికి పూనుకుంటున్నారు. ఇరాన్లో మరణించిన ప్రజలందరికీ మనం సంఘీభావం తెలియజేద్దాం. ఇరాన్ ప్రజల పోరాటానికి మనం మద్దతు కూడగడదాం. ఆ రకమైన కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మనం అందరం దానికి పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నశించాలి అమెరికా సామ్రాజ్యం, అమెరికా సామ్రాజ్యం వద్దులనే ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ఇరాన్ పై అమెరికా యుద్ధం నశించాలి. ఇరాన్ పై అమెరికా ఇచ్చే దాడులను ఖండించండి. Iran